చేయాలనుకోవాలి. ఓకే. ఇకపోతే రామ్ గారితో అంటే బయట ఎవరికి తెలియదు కానీ రామ్ గారు నేను క్లోజ్గా ఉండేది ఎక్కువ రామ్ గారితో సార్. అంటే ఇంటికి వెళ్ళి కూర్చొని 4-5 అవర్స్ కూర్చొని మాట్లాడే ఏకైక హీరో రామ్ నాకు. ఉమ్. ఆయన ఏ కథ విన్నా ఏది విన్నా ఆయన నచ్చినా చేసే ముందు చేసిన తర్వాత నాతో డిస్కస్ చేసే నాతో అలాంటి ఒక హీరో నాకు రామ్. సో అలాగా మేమిద్దరం కొన్ని ఏ సినిమా రిలీజ్ అయినా కూడా దాని పోస్ట్ మార్టం సెషన్ ఒకటి ఉంటుంది మాకు. పోస్ట్ రిలీజ్. పోస్ట్ రిలీజ్ మా సినిమాలు కాదు ఎవరి సినిమా రిలీజ్ అయినా ఓకే. దాని నుంచి మనం క్రాఫ్ట్ డిస్కస్ చేసుకుంటాం మేము. అవి మేము బయట చెప్తే సగం మంది సూసైడ్ చేసుకుంటారు అంతే. అంటే ఎవరిని కిండల్ చేయరు ఆయన అదే. అతను. అంటే నేను ఏంటంటే ఈ కథ ఈ సినిమా పర్టికులర్గా ఎందుకు ఆడలేదు, ఇప్పుడు ఈ సినిమా పేరు చెప్పి ఎందుకు ఆడలేదని మనం మైక్ ముందు చెప్పలేం కాబట్టి చెప్పట్లేదు. కానీ అట్లాగా ఆయన అందులో ఆయన ఏంటంటే ఒక రైటర్ ఎలా చూస్తున్నాడు, ఒక హీరో ఎలా చూస్తున్నాడు, ఉమ్. జనం ఏం చూస్తున్నారు, ఇది సీరియస్గా. అంటే ఏదో గాసిప్స్ ని నేను అందంగా ఆర్టికులేట్ చేయట్లేదు, నిజంగా అలా మాట్లాడుకుంటా. ఆయన 100 క్వశ్చన్లు అడుగుతాడు, 100 రకాలుగా అడుగుతాడు, నేను 100 రకాలుగా నేను ఆన్సర్ చెప్తా. నాకు ఆ నిమిషానికి తట్టకపోతే అది ఆ విషయం పట్ల ఆ సీను అది ముందు వెనక్కి ఏంటి ఇది అన్నది ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడు. అట్లా మీ ఇద్దరం ఇది అన్నిసార్లు కలవడం వల్ల ఎవరన్నా అనుకున్నారు. అది నా నోటీసులు అయితే లేదు సార్. ఇప్పుడు నేను రామ్తో చేయాలనుకుంటున్నాను అన్న విషయం గాసిప్ వచ్చిందని కూడా నా నోటీసులు అయితే లేదు. ఓకే. ఓకే. బట్ అదైతే ఉండింది. యా స్పెసిఫిక్ గా హలో గురు ప్రేమ కోసం తర్వాత రామ్ కి మీ రైటింగ్ నచ్చి చాలా ఇష్టం నేనంటే. ఓకే. అయితే మిమ్మల్ని చాలా మంది అప్రోచ్ అయ్యారు.